మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఉగాది. ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు పాపం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను, ఆ వచ్చినాడు వాడి రూమ్లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు, అక్కడంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకి తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి, డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలట. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లెర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి, మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్లోకి, ఇన్ఫాక్చుయేషన్లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండి రా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని
మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.0001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి. ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానని మళ్ళీ రెండో పెళ్లి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి. కొన్ని మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణ నలజ్జ నభయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు, శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా. అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. ఇక బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేయించేసిన పెళ్ళం. వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యలు. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయం వేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగా మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చు. మరి ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. ఇదని అదని. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు, భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాళిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపీటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపీటల మీద ఇంకొకటితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా. పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యూ నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఇలా జరిగిపోతాయి, ఆ రాశులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా అసలు మా ఛానల్ ఓనర్ అడిగిందే కన్యారాశి గురించి అనమాట. అక్రమ సంబంధాలు ఏర్పడతాయండి, ఏ దశలో ఏర్పడతాయండి అని. ఏ వయసులో ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఏ వయసులో ఏర్పడతాయి అనేటటువంటి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ సిరీస్ ఇది. అక్రమ సంబంధాల సిరీస్, ప్రేమ వ్యవహారాల సిరీస్ ఇది. జాగ్రత్తగా చూస్తూ ఉంటే స్లోగా మనం చెప్తూ ఉంటాం అనమాట. యూ షుడ్ గెట్ అక్వైంటెడ్ ఫస్ట్. స్లోగా మనము దీనికి అలవాటు పడాలన్నమాట. ఏంటంటే అమ్మో ఎథిక్స్, అమ్మో మారల్స్, జాగ్రత్తగా ఉండాలి మనము అని. ఏంట్రే ఈడు చెప్పేది అని అనుకుంటే పోతారనమాట. కాబట్టి ఎవరు కూడా సాహసించి చెప్పరు. నేను మీ అందరి మీద అభిమానంతో మీరంతా చెడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సిగ్గు శరం లేకుండా మరి 0.001% వాళ్ళ అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటుంటే నేను కూడా సిగ్గు శరం లేకుండా అక్రమ సంబంధాలు తప్పునైనా అని పబ్లిక్ మీడియాలో చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మీరు బాగుపడాలి కాబట్టి. అంతేగాని మరి అబ్బే మేము చెప్పమండి. సెక్స్ అనేటటువంటి పదం చెప్తేనే తల్లిదండ్రులంతా కూడా పిల్లలకి బాబాయ్ అది చెడండి, అది ఇండియాలో అలా చేస్తారు. అందుకనే వీళ్ళు ఎలూప్మెంట్లు, లేచిపోవడాలు, ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల తల్లే లేచిపోతున్నారు, పిల్లలు ఉన్నటువంటి మగవాడు వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఏంటి? సరైనటువంటి అవగాహన ఉండాలా. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలా. ఈ కన్యా రాశి వాళ్ళంతా మొగుడు పిల్లలు తెగ కొట్లాటలు కొట్టుకొని చచ్చిపోతున్నారు, కోర్టులకు వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఇళ్లల్లో, వేరే వేరే గదుల్లో ఉంటున్నారు. ఒక చోట ఉండకుండా మీరు ఫోన్ మెసేజ్ల ద్వారా మనకి టీ కావాలా, ఇది కావాలా అంటూ మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా మనకి ఉన్నటువంటి దీంట్లో ఈ శుక్ర రాహువులు అందరూ కూడా వచ్చేసారండి. శుక్ర రాహువులు, ఈ యొక్క బుధుడు, మరి ఈ గ్రహాలన్నీ కూడా ఒక నెలలు ముమ్మరంగా మీ మీద చేస్తాయి. మా మౌర్య అడిగాడు, ఏమంటే 1 year ఉంటుందా అండి ఈ యొక్క ప్రభావము అని.
ఖచ్చితంగా ఉంటుంది. 1 ఇయర్ ఏంటి, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా ఉంటాయి. షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయినా బీజం వేసేస్తుంది. చెట్టేసేసి విత్తనం చెట్టేసేసి వెళ్ళిపోతే ఆ చెట్టు పెరుగుతా ఉంటది కదండి. అలాగా ఆ భావాలన్నీ కూడా ఈ అక్రమ సంబంధాల భావాలు ఇవన్నీ కూడా ఈ శుక్ర రాహుల పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. ఇది ఆ బీజం వేసేస్తే ఇప్పుడు అందువల్లనే తొడ సంబంధం 90 సంవత్సరాల దాకా అయినా ఉంటుంది అనేటటువంటి సామెత దీనివల్లే వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు అలా లేవనుకోండి, వెంటనే నెక్స్ట్ ఈ షాపింగ్ తీసుకెళ్ళి వాడికి ఒక 5 లక్షలు వేసేస్తుంది. ఇంకో నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళకపోయేసరికి లేకపోయేసరికి వీడిని వదిలేసి వేరే వాళ్ళని పట్టేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళు. మగవాళ్ళు అలాగే తయారాడు, ఆడవాళ్ళు అలాగే తయారాడు. 0.001% వాళ్ళు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా మనకి ఏం చేస్తున్నారంటే మనకి పరిస్థితులు బాగాలేదు పాపం. భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కోర్టులకు వెళ్ళారు. ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాటలు వినరు. అండ్ లర్న్డ్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ చెప్పేటటువంటి మాటలు వినరు. పెద్ద మనుషులు చెప్పేటటువంటి మాటలు వినరు. మరి ఇంకా ఎలా మారుతారని చెప్పండి. లాయర్లు చెప్పేది వినరు. కాబట్టి ఎవడ్రా అంటే ఎవడో థర్డ్ పర్సన్ గొట్టంగాడు వస్తాడు, ఎవరో థర్డ్ పర్సన్ గొట్టంది వస్తుంది. వీళ్ళు చెప్పేవి మొగుడు చెప్పేవి ఎక్కువ, వీళ్ళు చెప్పేవి ఎక్కేస్తాయి. పెళ్ళని చెప్పేది ఎక్కదో అది ఎవరితో పనికి మాలిన అది వచ్చి చెప్పేది వీళ్ళకి ఎక్కేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అక్రమ సంబంధం. కాబట్టి అందులో ఈ షష్టగ్రహ కూటంలో ఏర్పడినటువంటి ఇంకా చాలా స్ట్రాంగ్ గా చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి నెవర్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ద అదర్స్. అసలు ఆడవాళ్ళు మగాళ్ళని చూడద్దు, మగాళ్ళు ఆడవాళ్ళని చూడద్దు అన్నంత స్ట్రిక్ట్ గా మీరు స్కూల్లో చిన్న స్టూడెంట్స్ లాగా ఉండి నేర్చుకుంటే మీ జీవితాలకి ఏం కావు. లేకపోతే ఎవరికి వాళ్ళే ఇప్పటికే పోయినాయి. ఇప్పుడు కాపురాలు కన్యారాశి వాళ్ళు మనం చూసుకుంటే 10% దాటి కోర్టులో కేసులు ఉన్నాయండి ఇవన్నీ కూడా. అండ్ మేము చాలా క్యాలిక్యులేటెడ్ అండి, మేము చాలా క్యాలిక్యులేటెడ్ అండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మేము ఎస్టిమేషన్ చాలా వేస్తా ఉన్న వాళ్ళే ఫస్ట్ పప్పులో కాలేసేది కన్యారాశి వాళ్ళే అనమాట. సో బుద్ధి బలము ఎక్కువ, స్థిరత్వము తక్కువ. సో దిస్ స్టెబిలిటీ ఆల్సో కౌంట్స్. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వలన కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ఇలా 0.001% వాళ్ళు అక్రమ సంబంధాలలోనే ఇప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అక్రమ సంబంధాల సెషన్ కాబట్టి జాగ్రత్తగా దాంట్లోకి వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్ కట్ చేసేసుకొని చక్కగా పిల్లల మీద, చదువుల మీద, భర్త మీద, భార్యల మీద మీరంతా ఎవరికి వాళ్ళు ఎథిక్స్, మారల్స్ పాటిస్తూ ఉండాలి. లేకపోతే కనుక మొత్తం వ్యవస్థే నాశనం అయిపోద్ది. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మీ తల్లిదండ్రులు ఏం చేయలేరు, బంధువులు ఏం చేయలేరు, ఆప్తులు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయి ఉంటారనమాట. కాబట్టి ఒక్క గురువే చేయగలడు. ఆ గురువే జగద్గురు ఆది శంకరాచార్య. కాబట్టి ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ స్పిరిచువల్ దాంట్లోకి రండి. ఏమో దేవుడు అంటే ఇష్టం లేదండి, ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్తారండి అంటే వెళ్ళు మరి అయితే తిరగండి, అక్రమ సంబంధాలను తిరగండి. ఆ తర్వాత వస్తుంది మీకు ఏమిటి. ఎక్కువ కాలం కూడా ఉండమండి, 1 or 2 months అంతే. వీళ్ళంతా కూడా ఆ తర్వాత వీళ్ళు తెలుసుకొని మళ్ళీ భర్తే గతి, భార్య గతి అని చక్రం ఇలా భూమి గుండ్రంగా ఉందని వస్తారనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. షష్టగ్రహ కూటంలో డేంజర్ వేషాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. డోంట్ టేక్ ద థింగ్స్ ఈజీలీ. ఓకే రైట్. శుభమస్తు.